హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ హబ్ ఛానల్. ఈరోజు మనము పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎలా చేయాలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోగలరు. పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా కష్టమైనదని కొందరు అంటుంటారు. కానీ నేను చెప్పబోయే నియమాలు పాటిస్తే మీరు అద్భుతంగా విజయవంతం చేస్తారు. ముందుగా మీ యొక్క బ్యాచ్లో ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో వారందరికీ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయండి. అది వాట్సాప్ గ్రూప్ కావచ్చు, లేక టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. అందులో ఏ రోజైతే బాగుంటుందో డిస్కస్ చేయండి. మీరు అనుకున్న డేట్ని మీ యొక్క గురువులకి ఫోన్ చేసి అడగండి, మీరు అందుబాటులో ఉంటారా లేదా అని. అప్పుడు వారు ఓకే అంటే మీరు ఆ డేట్ని కన్ఫర్మ్ చేయండి. మీరు కన్ఫర్మ్ చేసిన డేటు మీ యొక్క గురువులకు వీలు కాకపోతే మీ యొక్క కార్యక్రమం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా డేట్ ఫిక్స్ చేయాలి. డేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక ఇన్విటేషన్ కార్డు ప్రింట్ చేసి మీ యొక్క గురువుల వద్దకు వెళ్ళి ఇన్వైట్ చేయండి. ఇలా చేస్తే వారు చాలా సంతోషిస్తారు. కార్యక్రమాన్ని ఉదయం త్వరగా ప్రారంభిస్తే మీకు చాలా టైం ఉంటుంది మరియు ఎన్నో ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి వీలుంటుంది. ఈ యొక్క కార్యక్రమం అనేది కొందరు ఫంక్షన్ హాల్‌లో చేస్తుంటారు. కానీ స్కూల్‌లో చేస్తేనే మీ యొక్క జ్ఞాపకాలు అనేటువంటివి గుర్తుకొస్తాయి మరియు ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ యొక్క గురువులందరూ స్కూల్ గేట్ దగ్గర రాగానే మీ యొక్క విద్యార్థులందరూ కలిసి గేట్ దగ్గర నుంచి లోపలికి స్వాగతం పలకాలి. ఉపాధ్యాయులను స్టేజ్ పైకి ఆహ్వానించే ముందు మీరు మీ యొక్క హెడ్ మాస్టర్‌ని ముందుగా ఇన్వైట్ చేయాలి. ఆ తర్వాత వారి యొక్క గ్రేడ్స్ బట్టి ఇన్వైట్ చేయాలి మిగతా ఉపాధ్యాయులందరినీ. ఇన్వైట్ చేసే ముందు మీ యొక్క గురువులు చేసిన మంచి పనులను మరియు వారు బోధించినటువంటి సబ్జెక్టులను వివరిస్తూ స్టేజ్ పైకి ఆహ్వానించాలి. కొందరు విద్యార్థులే కాకుండా అందరూ విద్యార్థులు కూడా గురువులను ఇన్వైట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇన్వైట్ చేసే ముందు మీరు పూల బుకే ఆర్ పూలు మీ యొక్క గురువు గారికి ఇచ్చి లేదా బ్యాడ్జ్ ధరించి ఇన్వైట్ చేయొచ్చు. అది మీ యొక్క ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అందరినీ ఇన్వైట్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకుంటున్నారో ఒక 2 ముచ్చట్లు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించాలి. ఇప్పుడు ఒకవేళ మీ యొక్క తోటి స్నేహితులు కానీ లేదా గురువులు స్వర్గస్థులైతే వారికి మౌనం పాటించాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా వారి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారు ప్రస్తుతం ఏమి చేస్తున్నారో తెలియజేస్తూ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలి. మధ్య మధ్యలో కామెడీ చేసేవారికి, సాంగ్స్ పాడేవారికి లేదా మరే విధంగానైనా ఉత్సాహపరిచే వారికి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఒకవేళ లంచ్ టైం అయినట్లయితే లంచ్‌కి ఇన్వైట్ చేయాలి లేదా విద్యార్థులందరూ కూడా గురువులందరికీ సన్మానం చేయాలి. ఇక్కడ కూడా కొంతమంది విద్యార్థులే కాకుండా అందరూ విద్యార్థులు కూడా సన్మాన కార్యక్రమంలో పాలుపంచుకోవాలి. సన్మానం అయిపోయిన తర్వాత మీ యొక్క గురువులను వారి యొక్క అనుభవాలు పంచుకోవాలని తెలియజేయాలి. ఇక్కడ కూడా హెడ్ మాస్టర్ చివరగా వారి యొక్క అనుభవం పంచుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు మాట్లాడడం అయిపోయిన తర్వాత ఒక చిన్న కేక్ కటింగ్ చేస్తే బాగుంటుంది. మీరు ఈ యొక్క కార్యక్రమానికి గుర్తుగా స్కూల్‌కి ఏదైనా ఒక చిన్న బహుమానం ఇస్తే ఎంతో బాగుంటుంది. వీలైతే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అది మీ యొక్క బడ్జెట్ పైన ఆధారపడి ఉంటుంది. చివరగా జాతీయ గీతంతో మీ యొక్క ప్రోగ్రామ్‌ని ముగింపు చేసుకుంటే చాలా మంచిది. మీరు పైన చెప్పిన నియమాలు పాటిస్తూ ఒక స్క్రిప్ట్ అనేది ఖచ్చితంగా రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాంకరింగ్ చేసేవారు చాలా ఉత్సాహవంతంగా ఉండాలి. ఈ యొక్క నియమాలు పాటించినట్లయితే మీ యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా చక్కగా విజయవంతం అవుతుంది. మేము కూడా మా యొక్క ప్రోగ్రామ్‌ని పైన ఉన్న నియమాలు పాటించడం ద్వారా సక్సెస్ చేసుకోగలిగాము. మీరు చూడాలనుకుంటే మా యొక్క ఛానల్‌లో ఉన్నటువంటి ఈ వీడియోను వీక్షించగలరు.